హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మీతో ఒక సంఘటనని పంచుకోవాలనుకుంటున్నాను. ఈ సంఘటన డెహ్రాడూన్‌లో జరిగింది. త్రిపుర నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు మార్కెట్‌లో నడుస్తూ వెళ్తుంటే, అక్కడ కొంతమంది ఒక ఆరుగురు, ఐదుగురు ఆకతాయిలు, తాగుబోతులు అయ్యుండొచ్చు. వాళ్ళు వీళ్ళని ప్రశ్నించారట. ఎందుకంటే వీళ్ళు ముఖాలు చూడడానికి చైనీస్‌లాగా, జపనీస్‌లాగా ఉంటది కాబట్టి. అయితే మీరు చైనీసా, జపనీసా అని వాళ్ళని ప్రశ్నించడం. వాళ్ళు కాదు కాదు మేము ఇండియన్స్ ఏదైనా సరే వీళ్ళు వినక తాగిన మత్తులోని వీళ్ళని విచక్షణారహితంగా కొట్టి అందులో ఒకళ్ళు చావు కారణమయ్యారు. ఆఖరికి అతను పడిపోయినప్పుడు కూడా నేను ఇండియన్సే అని చెప్పినా సరే వినలేదు. ఆఖరికి నెక్ మీద, స్పైనల్ కార్డ్ మీద దెబ్బ తగిలింది. 14 రోజులు ప్రాణాలతో పోరాడి ఆఖరికి ప్రాణం విడిచాడు. పోనీ అతను చైనీస్ అనుకుందాం, అయితే చంపేస్తారా? వాళ్ళ దేశం వాళ్ళు ఊరుకుంటారా? మన దేశస్తుల్ని ఎవరైనా సరే వేరే దేశంలో చంపితే మనం ఎలా ఫీల్ అవుతాం? ఎంత ఇదిగా అవుతాం? అయినా అవతల వాళ్ళు మన మీద ఏదైనా అంటే మనకు దాడి చేస్తే అసభ్యకరంగా మాట్లాడితే నువ్వు కూడా మాట్లాడి కంప్లైంట్ పెట్టాలి. అంతేగాని చంపేంత అధికారం నీకు ఎవరిచ్చారు? నార్త్ ఈస్ట్ ఇండియా వాళ్ళ ఫేస్ కట్లు చూడడానికి ఈ చైనా, ఈ జపనీస్ లాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ చైనాకి దగ్గరగా అవతల సైడ్ ఈ మయన్మార్, ఈ ఫిలిప్పీన్స్ ఈ దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఫేస్ కట్లు కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన సౌత్లో చూసుకుందాం. మన సౌత్ ఇండియాలోని చాలామంది నల్లగా ఉంటారు. అలాగని చెప్పి మనం ఏ ఆఫ్రికా నుంచి రాలేదు కదా. అలాగే నార్త్ ఇండియన్స్ కొంతమంది ఈ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. వాళ్ళు తెల్లగా ఉంటారు. సేమ్ ఫారినర్స్ లాగా ఉంటారు వాళ్ళు కూడా. అలాగే యూరోపియన్ లాగా. అలాగ అనుకొని చెప్పేసి యూరోపియన్ లేకపోతే అమెరికనో, బ్రిటిషర్సో, కెనడియన్, ఆస్ట్రేలియన్ అని అన్నాం కదా. అన్ని జాతులు ఉన్నాయబ్బా మన ఇండియాలోని. అందరం ఉన్నాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫేస్ కట్టు. ఆ మాత్రం వాళ్ళ ఫేస్ చూడగానే నువ్వు పరదేశీయుడు అనుకోవడమే. ముందు మన ఇండియన్ జాగ్రఫీ కోసం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే మనం ఏదైనా సరే చేయడానికి బాగుంటుంది. అంతేగాని ఒక మనిషిని చంపేంత అధికారం మీకు ఎవరిచ్చారు? అలాగే ప్రతి స్కూల్లో, కాలేజీలో చెప్పాలి, వీళ్ళు మన నార్త్ ఈస్ట్ ఇండియా, వీళ్ళు మన 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా, వీళ్ళ ఫేస్ కట్ ఇలాగే ఉంటుంది, కానీ వీళ్ళు చైనీస్, జపనీస్ కాదు, మన ఇండియన్సే అని స్కూల్లో టీచర్స్ స్టూడెంట్స్ చెప్పాలి. అలాగే ఆ తెలుసుకున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి తెలియకపోవచ్చు. అప్పుడు వీళ్ళు టీచర్ ద్వారా తెలుసుకున్న విషయం వాళ్ళ పేరెంట్స్కి, అలాగే వాళ్ళ గ్రాండ్ మాస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చూపించాలి. ఫోన్లో టెక్నాలజీ పెరిగింది కదా. ఇదే గ్రాండ్ మా, ఇదే గ్రాండ్ పా, ఇదే మమ్మీ, ఇదే డాడీ, వీళ్ళు కూడా మన ఇండియన్స్ అనట, వీళ్ళు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటారట అని తెలియని వాళ్ళు కూడా చెప్పాలి. రేపొద్దున వాళ్ళు కూడా చూడగానే చైనీస్, జపనీస్ అనుకోరు. చైనీస్, జపనీస్ వస్తారు చాలా తక్కువ, కానీ వీళ్ళు మన ఇండియన్సే తిరుగుతారు. నీకు ఎలాగ అధికారం ఉంది ఇండియా మొత్తం తిరగడానికి, వాళ్ళకి కూడా అలాగే అధికారం ఉంది. అంతేగాని ఈ జాతీయ అహంకారం అనేది చాలా ఘోరమైనది. మనుషులమయ్యా మనం, మనుషుల్లా చూడండి. ఆ ఫేస్ కట్టు ఉన్నంత మాత్రం చంపేస్తారా? చైనా నేను ఎందుకు అనాలి? పక్కన మయన్మార్ అనొచ్చు కదా, ఫిలిప్పీన్స్ అనొచ్చు కదా, జపాన్ అనొచ్చు కదా, సౌత్ కొరియా, నార్త్ కొరియా అనొచ్చు కదా. చైనా నేను ఎందుకు అనుకోవాలి? కాబట్టి అందరూ తెలుసుకొని
ఇలాంటివి జరగకుండా చూసుకోండి. పాపం ఎంబీఏ చేశాడట కుర్రోడు. ఎన్నో ఆశలు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారు. నా కొడుకుని ఇలా చూడాలి, అలా చూడాలి, ఈ ఉద్యోగంలో ఉండాలి, ఆ ఉద్యోగంలో ఉండాలి అనుకుని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఆ కుర్రాడి మీద. ఇప్పుడు ఆశ నడియాస అయిపోయింది. అందులో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. అతను కూడా తీవ్రంగా గాయాలతో ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఆఖరికి అతను పడిపోతున్నప్పుడు కూడా నా ఐఎమ్ ఇండియన్ అని చెప్పినా సరే వదలట. నా దగ్గర ఏ ప్రూఫ్ నీకు చూపించాలి నేను ఇండియన్ అని నిరూపించుకోవడానికి అన్నా సరే వదలలేదట. ఇది ఇలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. కాబట్టి మన ఇండియా కోసం పూర్తిగా తెలుసుకోండి. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్ మొత్తం అన్ని మూలల ఎవరెవరు ఎక్కడున్నామో మన కట్టుబాట్లు ఏంటి, మన కల్చర్స్ ఏంటి, మన ట్రెడిషన్ ఏంటి, మొత్తం మన జాగ్రఫీ, మన హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కోసం తెలుసుకోండి. నేను ఈరోజే ఇది చదివాను. చదివిన తర్వాత ఇది పెట్టడం జరిగింది. వీలైతే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే వీలైతే కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.